శరత్ గారు సార్, సో ఏమంటారు రిజల్ట్? ఒకటి సార్, పూర్తిగా ఆర్థికంగా తర్వాత ఇతరత్ర వనరులు అన్ని వాడుకొని, అంటే ఎట్లయితే మునుగోడులో బీఆర్ఎస్ పూర్తిగా సర్వశక్తులు ఒడ్డి గెలిచిందో అదే రకంగా జూబ్లీ హిల్స్ ని కాంగ్రెస్ గెలుచుకుంది. ఎనీవే, గెలిచిన వాళ్ళకి మనము గ్రీటింగ్స్ చెప్పాలి, కంగ్రాచులేషన్స్ చెప్పాలి. బట్ యుద్ధం అంటే అంతే సార్. ఇప్పుడు దీనికి మనం బీఆర్ఎస్ వాళ్ళు ఏం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎలక్షన్లలో అంటే నెపోలియన్ బోనపార్టీ ఒక విషయం చెప్తాడు, ఏమని, ది ఇన్ఎవిటబుల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎ వార్ ఈస్ డిఫీట్ అని. సో యూ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కన్వర్ట్ డిఫీట్ ఇంటూ సక్సెస్ అని. సో బీఆర్ఎస్ వాళ్ళు లాప్ సైడెడ్ సిస్టమ్ లో పోయినారు. మొదటి నుంచి వాళ్ళు ఆది నుంచి తప్పులే చేసి వాళ్ళు ఇవాళ ఏదైతే ఈ ఘోర పరాజయం అయితే పొందినారో ఇది స్వయంకృతం అని నా ఉద్దేశం. ఎందుకంటే కేటీఆర్ యొక్క అహంభావము, కేటీఆర్ యొక్క ఏకపక్ష నిర్ణయాలు, తర్వాత క్యాండిడేట్ సెలక్షన్, తర్వాత ఇతరత్ర విషయాలలో ఎప్పుడు తొడగొట్టి ముఖ్యమంత్రిని నువ్వు మొగోడివి అయితే ఇట్లాంటి పదజాలం వాడి అంటే రాజకీయ పరిభాషను చాలా నీచాతి నీచంగా దిగజారినాడు. ముఖ్యమంత్రి నుంచి మనం ఏమంతా భాషా సాంప్రదాయాలను గొప్ప భాషను ఎక్స్పెక్ట్ చేయకుండా కేటీఆర్ నుంచి కొంత స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే 2-3 సార్లు మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేలుగా ఉన్నాడు, తర్వాత ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాబట్టి ఒక మంచి పొలిటికల్ కల్చర్ స్టార్ట్ చేయడానికి ఉపయోగపడతాను అనుకున్నాం. తర్వాత ఇవాళ ఆ ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత కూడా ఆయన మాట్లాడిన ఉపన్యాసం ఎట్లుందంటే గెలిచిన వాడికి లేని జోషు ఓడిన వాడికి ఉన్నట్టుగా మాట్లాడినాడు. అక్కడ ఎక్కడ కూడా వినమ్రతతో ప్రజలు ఇచ్చిన తీర్పును యాక్సెప్ట్ చేస్తున్నాం, మా పార్టీ పరంగా కొన్ని లోపాలు జరిగి ఉంటాయి, ఎక్కడో మేము ప్రజలని అట్రాక్ట్ చేయలేకపోయినాము, విశ్వాసం చూరగొనలేకపోయినాము, కాబట్టి మీ విశ్వాసం చూరగొనడానికి మేము ఇంకా నడుం కట్టి పనిచేస్తాము అనేటువంటి మాట మాట్లాడకపోగా ఇంకా ఏదో అవాక్కులు చవాకులు పేలినాడు. కొద్దిగా అది చాలా జుగుప్సాకరంగా ఉంది. అంటే దే డోంట్ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ ది డిఫీట్. యాక్చువల్లీ దేర్ సెలెక్షన్ ఆఫ్ ఆ అమ్మాయి అదే రాంగ్. వాళ్ళు అట్లా కాకుండా ఒక మంచి బీసీ ఉద్యమ నాయకుడిని ఎవరినైనా చూస్ చేసేసి, అంటే కొంత క్లారిటీ ఉన్న వ్యక్తిని, రాజకీయాలతో సంబంధం ఉన్నా లేకున్నా తీసుకువచ్చి పెట్టి కనుక వాళ్ళు చేస్తుంటే డెఫినెట్ గా అది వాళ్ళ చేతిలో ఉండేది సార్. కానీ అది లేకుండా డొల్లా క్యాండిడేట్ ను పెట్టేసేసి ఎన్ని వనరులు పెట్టినా వృధా అనే సంగతి ఒకటి నిరూపించబడింది సార్. ఓకే, సామరామరెడ్డి